నల్గొండ జిల్లాలో తెలంగాణ రైతాంగం యొక్క గోసను వినిపించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మరి వారు కంచర్ల భూపాల్ రెడ్డి గారి కృషి వల్ల మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. స్థానిక మాజీ శాసనసభ్యులు, నాకైతే వారు మాజీ శాసనసభ్యులని అనాలని అనిపించడం లేదు. నిజమైన శాసనసభ్యులు ఎవరి వెనకైతే ప్రజలు నడుస్తారో వాళ్ళే నిజమైన నాయకులు. ఈరోజు మరి మీరందరూ కూడా వారి వెనుక నడుస్తున్నందుకు మరి వారికి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత గొప్పగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు, వారికి కూడా నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరి నేటి ముఖ్య అతిథి మరి పెద్దలు గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గత 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారి కుడిభుజంగా ఉంటూ మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రభుత్వంలో కూడా ఎన్నో గొప్ప బాధ్యతలు నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మిగతా శాసనసభ్యులు మరి గాదరి కిషోర్ కుమార్ గారు, చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా మరి భాస్కర్ రావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీ గారు మరి లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా దయచేసి మరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. అదేవిధంగా మరి స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి రైతులు, మహిళా రైతులు, మీడియా మిత్రులు, మీ అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ. మొట్టమొదట మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అది ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నల్లగొండ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను ఈ 2 జిల్లాల ఇన్ఛార్జ్ గా వేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, మరి నిజంగా చాలా పవిత్రమైన కార్యక్రమం. కార్యకర్తలు లేకపోతే మరి పార్టీ లేదు, మరి కార్యకర్తలు లేకపోతే ప్రజల తరఫున పోరాటం చేసే పరిస్థితి ఉండదు. నిజానికి ఈ కార్యకర్తలే లేకపోతే మరి తెలంగాణ వచ్చేది కాదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంత పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మరి దానికి సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాల ఇన్ఛార్జిగా నన్ను వేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. మిత్రులారా, ఈరోజు రైతుల సమస్యల గురించి చాలా మంది కూడా మరి నేతలు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈరోజు మనమంతానేమో ఎర్రటి ఎండలో చెమటలు గక్కుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ రైతుల సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రులు, అది ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ శాఖ మంత్రి కావచ్చు, ఈ నల్లగొండలో 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళందరూ మాత్రం ఈ రోజు ఎక్కడున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా ఏసీ రూములలో ఉన్నారు, ఏసీ కార్లలో తిరుగుతా ఉన్నారు. 60 నుంచి 70 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ కేవలం కల్లాల దగ్గరికి పోయి డ్రామా చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. దీంట్లో ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు రైతులు ఇంత గోసపడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బట్లని కూడా కనిపించిన దీశాలి కేసీఆర్ గారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసి, అదే విధంగా మంత్రివర్గ సభ్యులందరినీ, ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ మెడలు వంచి రైతులకు న్యాయం చేసిన గొప్ప దార్శనికుడు, రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. మిత్రులారా, మీకు తెలియని విషయాలు కొన్ని. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేదు. నేను ఆనాడు అధికారిగా ఉన్నా. మేము ఎప్పుడైతే రైతుల కోసం ప్రభుత్వం మరి ప్రిపేర్ కావాలో, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో అంతకన్నా ముందే 3 నెలల నుంచి కేసీఆర్ గారు రివ్యూ మీటింగులు పెట్టేవారు.
ఏ శాఖ అధికారి పోయినా కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు, కేవలం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. వాళ్ళందరినీ మీరు గోన బస్తుల దగ్గర నుండి, సూతిలి దారం దగ్గర నుంచి, దబ్బనం దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, లారీలకు డీజిల్ దగ్గర నుంచి, వీటన్నిటి గురించి పాయింట్ 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 ఎన్ని రోజుల తరబడి రివ్యూలు చేసి రైతులకు ఎలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు ప్రిపేర్ చేసేవారు అధికార యంత్రాంగాన్ని. అందువల్లనే రైతులు చాలా ఆనందంగా బతికిండ్రు. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదే విధంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు మిత్రులారా. కేవలం ఆనంద బాష్పాలే ఉండేవి. 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. కట్ చేద్దాం ఇక్కడ. నిన్నగాక మొన్న మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్కు పోయి సార్ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే ఆయన చెప్పిండు, అబ్బా నిజంగా నేను 18 గంటల రివ్యూ చేస్తున్నా, 18 గంటల రివ్యూ చేస్తుంటే మా అధికారులందరూ కూడా నన్ను చూసి గజ 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 వనికి పారిపోతున్నారు. ఇంత గొప్పగా రివ్యూ చేసే ముఖ్యమంత్రి దొరకలేదు. సమస్యలు ఇమ్మీడియట్ గా అప్పటిదప్పుడే మరి పరిష్కారం చేస్తున్నా. నేను నా జీవితంలో నాకు వచ్చిన అరుదైన అవకాశం ఇది. నేను మొత్తం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసి చరిత్రలో నాకు ఒక స్థానం నిలిపించుకోవాలని చూస్తున్నా అని అన్నాడు. నమ్ముతున్నారా ఇవన్నీ మాటలు? మీరు గట్టిగా చెప్పారు, నమ్ముతున్నారా? 18 గంటలు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఒక్క కళ్ళానికన్నా పోయినవా నువ్వు? రియల్ ఎస్టేట్ అది రివ్యూలు చేస్తున్నాడు, కానీ ఎవరి కోసం రివ్యూలు చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూలు చేస్తున్నాడు. ఏ భూమి ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ భూమి పడావు పడ్డది, ఆ భూమిని ఎట్లా గుంజుకోవాలి. ఇంకా 4 బ్రదర్స్ ఉండనే ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇక్కడ మీకు 4 అన్నదమ్ములు, వాళ్ళలో కంపెనీ ఉన్నది. మరి ఆ దందా 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు మరి ఊర్లలో మీకు తెలియదే ఉన్నది. ఒక భూమికి రేటు రావాలంటే ముందు జెండాలు వాటాలి, ఒక షామియానా వేయాలి, అక్కడ యాత కొయ్యాలి, ముందర పెద్ద గేట్ కట్టాలి, అదే విధంగా దానికి రోడ్లు వేయాలి, ఇక మార్కెట్లో పోయి బ్రోషర్లు తీసుకొని అమ్మాలి. అంతేనా కాదా? రేవంత్ రెడ్డి కూడా ఆయన టైం అంతా 18 గంటల రివ్యూ అంతా కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక సిటీ పెట్టుకున్నాడు. అయ్యా ఆ ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల రూపాయలు తన మిత్రుడైన సీఎం రమేష్, బీజేపీ ఎంపీ, ఆయనను ఆంధ్ర నుంచి పట్టుకొచ్చి దీనికి 6 లేన్ల రోడ్డు, అంటే ఒకటే వరుసలో 6 బస్సులు 6 లారీలు పోయే రోడ్డు వేయండి అని చెప్పి దానికి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాడు. ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి గుండె ఎక్కడున్నది? ముఖ్యమంత్రి మరి ఆయన రివ్యూలు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దాని మీద అందరికి కూడా అర్థమైపోయింది, ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. తనకు రియల్ ఎస్టేట్ ల లాభాలు వస్తే చాలు. ఇలా రైతులందరూ బస్తాలు మోసి, హమాలీలందరూ కూడా బస్తాలు మోసి నడుములు ఇరిగిపోయి మరి వాళ్ళు కింద పడతా ఉంటే ముఖ్యమంత్రి కూడా నడుములు ఇరిగిపోయింది పాపం. ఆయన ముఖ్యమంత్రి కూడా బస్తాలు మోస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి బస్తాలలో ఏమున్నాయి? గట్టిగా చెప్పురే. ముఖ్యమంత్రి మోసే బస్తాలల్లా పైసలున్నాయి. ఎక్కడికి మోస్తున్నాడు? ఎక్కడికి మోస్తున్నాడు? ఢిల్లీకి మోస్తున్నాడు బస్తాలల్లా. యా ముఖ్యమంత్రి, నీ నడువు కూడా ఇరిగిపోయింది. నీ మోసే బస్తాలల్లా డబ్బులున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకున్న, వాళ్ళ రైతుల రక్త మాంసాలు దోచుకున్న డబ్బులను నువ్వు ఢిల్లీలో నీ పెద్దలకు పెడతా ఉన్నావు, కప్పం కడతా ఉన్నావు. ఇది వాస్తవం. 70 సార్లు ఢిల్లీకి పోయినావు నువ్వు. 70 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారైనా రైతుల గురించి ధర్నాలు చేసినవా? ఈ రోజు గోదాములలో గత 2024-25లోనే కొనుగోలు చేసిన ధాన్యం మురిగిపోతా ఉన్నది. మరి ఎవరు కొనుక్కోవాలి? కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలి. కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలంటే ముఖ్యమంత్రి అందరు మంత్రులను, రైతులను
ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అడగాలి కదా, అడగలే. దేనికోసం పోతున్నావు ఢిల్లీ? నువ్వు కప్పం కట్టడానికి పోతున్నావు. మరి పోనీ ప్రధానమంత్రి 10వ తారీఖు నాడు ఈ హైదరాబాద్కి వచ్చిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ పక్కనే కూర్చొని నువ్వు ఏమడిగినావు? మా ధాన్యాన్ని కొనుక్కోమని అడిగినవా? మా రైతుల బాధల గురించి అడిగినవా? లేదు. నా మూసి సుందరీకరణకు నేను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా, దానికి డబ్బులు ఇస్తారు అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈయన ఓటేద్దామా? మళ్ళా వేద్దామా? వద్దు మిత్రులారా. చివరిగా ఒక మాట చెప్తా, టైం అవుతున్నది. మిత్రులారా, గత వారం రోజుల నుంచి మీరు తెలంగాణలో చూస్తున్నారు. మన బిడ్డల పట్ల, మన మహిళల పట్ల, మన రైతుల పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ ఉన్నదానికి ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తా. నేను వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం తెలంగాణలో మహిళల గురించి, మైనర్ బాలికల గురించి పోరాటం చేస్తా ఉన్నారు. మీరు 2 నిమిషాలు శ్రద్ధగా వినాలి. 8వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఒక మహిళ తన బిడ్డను తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోతుంది. 6 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి, అయ్యా సారు, ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఆయన పేరు బండి సంజయ్ కుమార్, ఆయన భారతీయ జనతా పార్టీ ఈ కమలం గుర్తు పార్టీ ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిండు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు భగీరథ్ అనే పిల్లగాడు నా బిడ్డ మీద ఎన్నోసార్లు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిండు. ఈ కేసు రిజిస్టర్ చేయండి సారు, నా కంప్లైంట్ తీసుకోండి సారు అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోతే 12 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. ఒక మహిళ పోతే ఆలోచించండి. అది చెయ్యకుండా రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు ఏం చేసి దొరికినా అది నిజంగా మీకు తెలిస్తే మీరు అలా కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనివ్వరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా. మిత్రులారా, ఆయన ఏం చేసిండు ఆ పోలీస్ అధికారి? కరీంనగర్లకు చెప్పి ఈ మహిళ కేంద్ర మంత్రి మీద కంప్లైంట్ తీసుకొని వచ్చింది. మరి ఈ మహిళ నోరు ముగించాలంటే ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పి కరీంనగర్ లో ఆమె మీద కేసు పెట్టి, నువ్వు ఒక కేంద్ర మంత్రి కొడుకును కత్తి పెట్టి చంపుతాని బెదిరించినవంట అని 16 సంవత్సరాల ఒక అమ్మాయి మీద, 16 సంవత్సరాల ఒక అమ్మాయి మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాయన మీద ఉల్టా కేసు పెట్టించింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చూడండి మిత్రులారా, ఈ విషయం పెద్దలు కేసీఆర్ గారికి తెలిసిన వెంటనే, కేటీఆర్ గారికి తెలిసిన వెంటనే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన కాబట్టి, ప్రవీణ్ కుమార్ మీరు చూడండి, ఎందుకంటే మీరు ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసారు కాబట్టి మీకు ఈ చట్టం గురించి తెలుసు కాబట్టి మీరే వాస్తవాలు మీడియాకు చెప్పండి అని చెప్తే, మేము పోయి మీడియా ముందర చెప్తే అప్పుడు తేలుగుట్టిన దొంగలాగా అప్పుడు ప్రభుత్వం సెక్షన్లు మార్చింది. అప్పటితో ఆగలేదు ఈ దుర్మార్గం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బండి సంజయ్ కలిసి ఈ అమ్మాయిని అగత్యం చేసిన 9 రోజులు దాచిపెట్టిండ్రు. నేను ఏ మాట్లాడిన ఆధారాలతోనే మాట్లాడతాను. ఒక అఘాయిత్యం చేసిన దుర్మార్గుని, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన కేంద్ర మంత్రి కొడుకును పట్టుకోవాల్సింది నువ్వు రేవంత్ రెడ్డి. నీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, తుపాకులున్నాయి, తూటాలున్నాయి, ఏమంటారు పోలీసు కుక్కలున్నాయి, క్రూజ్ టీమ్ ఉంది, డాగ్ స్క్వాడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకొని పోయి వీడు ఎక్కడ ఉన్నాడు అని చూసి వాడిని పట్టుకొని వచ్చి పోలీసులు అప్పగించాలి కదా. ముఖ్యమంత్రి కనీసం బండి సంజయ్ ఇంటికి కూడా పోలీసులను పంపించలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడు భయపడి నాకే వాస్తే డ్రామా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక రోజు ముందు, అంటే ఈ రోజుకు 2 రోజుల ముందు ఒక మీడియాకు పోయి ఆయన చెప్తాడు, నేను బండి సంజయ్ గారిని కోరుకుంటున్నా, దయచేసి మీ కొడుకును సరెండర్ చేయించి. సిగ్గుండాల ముఖ్యమంత్రి గారు, మీరు అత్యాచారం చేసినోడి తండ్రిని
కాళ్ళ మీద పడుతున్నారు. నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేయమని. మిత్రులారా, ఇది రైతుల ధర్నా అయినప్పటికీ కూడా ఆ కుటుంబం కూడా రైతుల కుటుంబం నుంచే వచ్చింది. అమ్మాయిల కుటుంబం రైతు కుటుంబం నుంచే వచ్చి వ్యవసాయం చేసి అక్కడి నుంచి ఏదో 4 పైసలు సంపాదించుకుందామని రియల్ ఎస్టేట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ అమ్మాయి కదా, అమ్మాయి కులం ఉంటుందా, మతం ఉంటుందా, ఏముంటది? చిన్న పాప, 16 సంవత్సరాల పాప తనకు అన్యాయం జరిగిందని పోతే వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఉల్టా ఈ అమ్మాయి వాంతో తిరిగింది, వీంతో తిరిగిందని ఉల్టా సోషల్ మీడియాలో సెల్ ఫోన్ల ద్వారా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రచారం మొదలుపెట్టిండ్రు. దాన్ని కూడా ప్రేక్షకుడిలాగా చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మిత్రులారా, ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతు కూలీలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు, ముఖ్యమంత్రి గుండెలో మహిళలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో విద్యార్థులు లేరు. ముఖ్యమంత్రి గుండెలో ఉన్నదంతా కూడా ఈ దుర్మార్గులను రక్షించడమే. దోచినంత కాడికి దోచుకొని దండుకొని ఇక్కడి నుంచి పారిపోవడమే ముఖ్యమంత్రి గుండెలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే ఈ పోరాటం మన ఆపొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కనీసం 100 సీట్లు గెలుచుకొని తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది. ఒక సునామీ రాబోతున్నది. అన్ని వర్గాలు, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు గాని, రైతు కూలీలు గాని, కార్మికులు గాని అందరూ కూడా ఏకదాటిగా కేసీఆర్ గారు వెంట నడవబోతున్నారు. మళ్ళొకసారి కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మనం అందరం కూడా పోరాడాలని చెప్తూ మరొకసారి ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.